నమస్తే వెల్కమ్ టు S9 న్యూస్ నేను పార్వతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శబరిమల ఆలయ ఘటనలో కేరళ ప్రభుత్వంపై మండిపడ్డ అయ్యప్ప స్వాములు పాలమూరులో భారీ నిరసన ర్యాలీ రెండో రోజు కొనసాగిన జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల టెక్ ఉత్సవ్ ప్రదర్శనను తిలకించడానికి బారులు తీరిన పాఠశాల కళాశాలల విద్యార్థులు టీఎన్జీఓ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశానికి తరలి వెళ్లిన సంఘం నాయకులు ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కారం కోసం డిమాండ్ చేస్తామన్న టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు మండలాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తే వాటిని వినియోగించుకోకుండా బ్యాంకు ఖాతాలకే పరిమితం చేసి ఏం చేస్తున్నారంటూ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోజ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సమావేశపు హాల్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నిధుల వినియోగంపై కలెక్టర్ సమీక్షించారు. నిర్లక్ష్యాన్ని తాను సహించేది లేదని, ఇకనైనా తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రోనాల్డ్ రోజ్ మాట్లాడుతూ అభివృద్ధికై మంజూరు చేసిన నిధుల్ని సకాలంలో వినియోగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కానీ మీరంతా ఒకరిపై ఒకరు సాకులు చెబుతూ నిధుల్ని బ్యాంకు ఖాతాలకే పరిమితం చేసి లక్ష్యాన్ని నీరు కారుస్తున్నారా అంటూ కలెక్టర్ మండిపడ్డారు. ఇకనైనా వెంటనే నిధుల్ని సద్వినియోగం చేసుకుని తనకు నివేదిక పంపించాలని అధికారులను ఆదేశించారు. లేని పక్షంలో సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. What is the problem in Vairampalli? Why it is not happening? నేను 40% చేశాను. బ్రిడ్జిలో 43 లక్షలు ఉన్నాయి. ఇది కాకుండా నేను 5 లక్షలు ఇచ్చినవి మీ దగ్గర ఉన్నాయి. డబ్బులు ఉన్నాయా లేకపోతే తినేసారా అందులో? మరి దేనికి పెట్టుకొని కూర్చున్నారు? Why work is not happening there? మండల్ స్పెషల్ ఆఫీసర్ ఎవరు? మండల్ స్పెషల్ ఆఫీసర్ తర్వాత మీరు కాంటాక్ట్ చేయలేదు అనుకుంటున్నాను. సింగందూరులో 16 లక్షలు ఉన్నాయి. దోరూరులో 48 లక్షలు ఉన్నాయి. 23 లక్షలు ఉన్నాయి. మీరు చేస్తారని బ్రిడ్జిలు మొత్తం డబ్బు ఇచ్చారు, లేకపోతే మొత్తం డబ్బు తిరిగి ఇచ్చేసేయండి. పసుపులలో 13.56, ముననూరులో 18 lakhs, కొత్తూరులో 25 lakhs. ఏంటి నాకు అర్థం కాదు. కంప్లీటెడ్ అంటే ఎందుకు సార్ ఇంత డబ్బు మీ దగ్గర ఉన్నాయి? పేమెంట్ ఇవ్వలేదా? అక్కడ పేమెంట్ ఇచ్చారనుకుంటే మరి మన దగ్గర ఎందుకు పెండెన్సీ చూపిస్తుంది? శబరిమలలో అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లా కేంద్రాల్లో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. గత కొద్ది రోజులుగా మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ ఆందోళన చేపడుతున్న కేరళ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తమను కలిచివేస్తుందంటూ వారంతా ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడంతో అన్ని జిల్లాల వ్యాప్తంగా అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. రోజు రోజుకు నిరసన జ్వాలలు పెరిగిపోతూ ఉండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించబోమని అయ్యప్ప భక్తులు గట్టిగా చెబుతున్నారు. खबरदार खबरदार
ఈరోజు కేరళ ప్రభుత్వంలో కమ్యూనిస్టు వాళ్ళు ఒక 2000 సంవత్సరాల నుంచి ఉన్న సిద్ధాంతాన్ని వారు మహిళలను గుడిలోకి ప్రవేశించడం అనేది ఒక హైందవ ధర్మానికి అవమానము. ఒకవేళ ఇంతకు మొదలు కూడా మన స్వాములను అయ్యప్ప స్వాములను కేరళ పోలీసు వాళ్ళు కూడా కొట్టినారు. దాని విషయంలో కూడా పాలమూరులో కానీ యావత్ ప్రపంచంలో భారతదేశంలో కానీ అందరూ హైందవ బంధువులందరూ కూడా కేరళ ప్రభుత్వం పైన చాలా నిరసన తెలిపినారు. అయితే ఈరోజు మొన్న జరిగిన టీవీలో చూసినాము, ఇద్దరు కేరళలో ఇద్దరు కమ్యూనిస్టు మహిళలు, కమ్యూనిస్టు వాళ్ళకు దేవుడు అంటేనే నమ్మని వాళ్ళు, అటువంటి వాళ్ళు మన హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనే సిద్ధాంతంతోన వాళ్ళు కేరళ ప్రభుత్వం వాళ్ళు ప్రోత్సహించి మహిళలను ఆ గుడిలో ప్రవేశం చేసినారు. ఇద్దరు మహిళలు, ఆ ఇద్దరు మహిళలు కూడా కమ్యూనిస్టు వాళ్ళకు సంబంధించిన వాళ్ళే. ఆ కమ్యూనిస్టు వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడు అంటే నమ్మనే నమ్మరు. అటువంటి వాళ్ళు అయ్యప్ప స్వామి గుడిలోకి పోవడం చాలా అపవిత్రమైంది. ఇది కావాలని కమ్యూనిస్టు వాళ్ళు కేరళ ప్రభుత్వం ఏదైతుందో హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనే సిద్ధాంతం వారిలో ఉంది. అయినప్పటికీ కూడా యావత్ భారతదేశంలో హిందువులందరూ ఐక్యతై ఈ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మేము దీని విషయంలో కూడా ఈ స్వామి అయ్యప్ప శబరిమల అయ్యప్ప కమిటీ కూడా పరిరక్షణ కమిటీ కూడా వేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ కమిటీ కూడా రేపో మాపో తయారు చేస్తాము. ఆ కమిటీ ఇప్పుడు ఇంతకు మొదలు తిరుపతిలో కూడా దాన్ని 7 కొండలు 5 కొండలు చేస్తే దాన్ని కూడా ఎట్లా పరిరక్షణ సమితి చేసుకొని దాన్ని కాపాడుకున్నామో ఈరోజు కూడా ఇప్పుడు కూడా కమిటీ వేసుకొని ఈ అయ్యప్ప దేవాలయాన్ని కాపాడుకుంటామని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎవరు ఏం చేసినా కూడా హిందూ ధర్మాన్ని కూడా ఎవరు నాశనం చేయలేరని చెప్పి కోరుకుంటున్నాం. ఎవరైతే హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని వాళ్ళకి సంకల్పం ఉంది, ఫస్ట్ వాళ్ళే నాశనం అవుతారు. దేవుడు అయ్యప్ప స్వామి ఊరుకోడు, ఆయన ఎప్పుడు తన పాపం పెరుగుతూ ఉంటుంది. కనుక ఇప్పుడు 100 తప్పులైన దగ్గర క్షమిస్తాడు, 100 తప్పులైన తర్వాత ఇమీడియట్గా ఆ కేరళ సీఎంని శిక్షిస్తాడు. హిందూ ధర్మమే కాపాడుతుంది. కనుక ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని విడనాడి ఈ యొక్క మహిళలను ప్రవేశం చేసే ఈ పద్ధతి మానుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మొత్తం యావత్ ధార్మిక సంస్థలన్నీ కూడా ఇక ముందు కూడా ఈ కేరళ ఏం జరుగుతూ ఉన్నా కూడా అందరూ ఏకదాటిగా వచ్చి మన కేరళ ప్రభుత్వాన్ని దాన్ని పరిరక్షించుకున్న మన అయ్యప్ప గుడిని పరిరక్షించుకున్నారని మన ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ అందరినీ కోరుకుంటున్నాం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు 2 రోజుల క్రితం ఏదైతే మహిళలు ప్రవేశన శబరిమలలో జరిగిందో దీనికి కుట్రపూరితంగా కేరళ ప్రభుత్వం మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వాళ్ళు ఇది చేయడం జరిగింది. మహిళలకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి మరి శబరిమలలో వారికి ప్రవేశం కల్పించడము, హిందూ ధర్మానికి మరి హిందువులకు వ్యతిరేకంగా వాళ్ళు ఈరోజు అయితే కమ్యూనిజం వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఇది చాలా తీవ్ర స్థాయిలో మేమందరం కూడా నిరసన తెలుపుతాము. ఇక ముందు కూడా చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాము. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో అది వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా కేరళ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. శబరిమల దేవాలయంలో మహిళలకు పూర్తి ప్రవేశం లేదనడానికి అవాస్తవము. 14 ఏళ్ళ లోపు వరకు మరి 50 ఏళ్ళ పైబడిన వరకు అక్కడ ప్రవేశం ఉన్నది. ఆ మధ్య వయసు వాళ్ళకి ఏదైతే ఉందో ఇబ్బందులు జరుగుతాయని చెప్పేసి శాశ్వతంగా అప్పుడు ఖండించడం జరిగినది. దాన్ని ముందు పెట్టుకొని ఈరోజు కేరళ ప్రభుత్వము ఈరోజు వాళ్ళు దేవుణ్ణి నమ్మరు, కానీ ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి కుట్రపూరితంగా ఈరోజు కంకణం కట్టుకొని వాళ్ళు ఈ విధమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, వెంబడే రివ్యూ పిటిషన్ వేయాలి. లేని పక్షాన దేశవ్యాప్తంగా మేమందరం కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప. జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో మహబూబ్నగర్ పట్టణంలోని షాలిమార్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన టెక్ ఉత్సవ్ 2వ రోజు కొనసాగింది. జేపీఎన్సీఈ విద్యార్థులు తయారు చేసిన పలు నూతన ఆవిష్కరణలను తిలకించడానికి పాలమూరు పట్టణంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు వేల సంఖ్యలో తరలిరావడంతో ఫంక్షన్ హాల్ కిటకిటలాడిపోతూనే కాకుండా న్యూటన్ రహదారి వరకు విద్యార్థులు బారులు తీరారు. మహబూబ్నగర్ పట్టణంతో పాటుగా గద్వాల, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలకు చెందిన పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు తరలివచ్చారు.
ఈ సందర్భంగా ప్రదర్శనను తిలకించడానికి విద్యారంగంతో పాటుగా వివిధ రంగాల్లో స్థిరపడిన వారు కూడా హాజరై నూతన ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులను మనస్ఫూర్తిగా అభినందించారు. అనంతరం జయప్రకాష్ నారాయణ కళాశాలల చైర్మన్ కెఎస్ రవికుమార్ మాట్లాడుతూ టెక్ ఉత్సవానికి తాము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన రావడం మరింత ఆనందాన్నిచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది మరిన్ని నూతన ఆవిష్కరణలతో ప్రదర్శన ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందించవలసిందిగా కోరుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్. Guest of honor, now I request our College Secretary Vikram Ramarao garu. ఈరోజు మన టెక్ ఉత్సవ్ రెండవ రోజు. నిన్న సుమారు 35 స్కూల్స్, జూనియర్ కాలేజెస్ 1600 మంది విద్యార్థులు సందర్శించడం జరిగింది. ఈరోజు ఇప్పటికే 25 స్కూల్స్ మరియు జూనియర్ కాలేజెస్ గద్వాల నుంచి, జడ్చర్ల నుంచి, వనపర్తి నుంచి, వివిధ ప్రాంతాల నుంచి రెండవ రోజు ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. మా యొక్క ప్రయత్నానికి ఇంత బ్రహ్మాండమైన స్పందనను అందించి పూర్వపు మామ్నార్ జిల్లా నుంచి, ప్రస్తుత గద్వాల జిల్లా, వనపర్తి జిల్లా, నాగర్ కర్నూలు నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్న విద్యార్థులకు, వారితో పాటు వస్తున్న యాజమాన్యాలు, కరస్పాండెంట్స్ అందరికీ కూడా జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క నిన్న ప్రారంభించిన టెక్ ఉత్సవ్ యొక్క ఇక్కడ చూపిస్తున్నటువంటి ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నటువంటి ఎగ్జిబిట్స్ విలువ ఇంకా పెరిగింది, మాకు బాధ్యత కూడా పెరిగింది. ఎందుకంటే ఇంతమంది వచ్చి ఇంత ప్రశంసిస్తుంటే రాబోయే సంవత్సరం ఇంతకంటే బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున మహోన్నతంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని, తప్పకుండా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ప్రతి సంవత్సరం తరగతి గదుల్లో 4 క్లాసు రూముల్లోనే చదవడం కాదు, వాళ్ళ యొక్క పరిజ్ఞానానికి పరీక్షలాగా ఈ ప్రాజెక్ట్స్ను బయటికి తీసుకొచ్చి మా సమాజానికి చూపాలనే ఉద్దేశం. ముఖ్యంగా ఈరోజు సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు వాళ్ళ ఒక మోడల్ను తయారు చేశారు. వాళ్ళ దృష్టిలో మాకు రాబోయే రోజుల్లో మహబూబ్నగర్ ఏ విధంగా ఉండాలని వాళ్ళ కోరిక. అది ఇప్పుడున్న మహబూబ్నగర్లో మాడిఫికేషన్స్ చేస్తూ ఎక్కడ బైపాస్ ఉండాలి, ఎక్కడ అండర్ పాస్ ఉండాలి, ఎక్కడ ఫ్లైఓవర్ ఉండాలి, ఏ విధంగా ట్రాఫిక్ను మళ్లించాలని సివిల్ విభాగం వాళ్ళు ఎంతో బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేశారు. ఇక అక్కడ ఒకటి అందరం మినరల్ వాటర్ తాగుతున్నాము, కానీ ఆ క్యాన్ను క్లీన్ చేయడానికి ప్రొవిజన్ లేదు. అది ఎందుకంటే 2 సెంటీమీటర్స్కు సంబంధించిన ప్లేసే ఉంటుంది. దాన్ని క్లీన్ చేయడానికి పాలిటెక్నిక్ విద్యార్థులు ఒక ప్రత్యేకమైన ఒక యంత్రాన్ని తయారు చేయడం జరిగింది. ఇక ఒక పిల్లగాడు, ఒక స్టూడెంట్, ఫైనల్ ఇయర్ అబ్బాయి మరియు వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి ఈ దోమలను పారద్రోలడానికి ఒక డివైస్ను కనుక్కోవడం జరిగింది. మనం ఇప్పుడు రెగ్యులర్ మెథడ్లో అయితే బ్యాటుతో దోమలను చంపడము, లేదంటే ఈ టార్టాయిస్, లేకపోతే ఈ ఒడమాస్, తర్వాత ఆల్ అవుట్స్ లాంటివి పెడతాము. అలా కాకుండా కేవలం ఒక శబ్ద తరంగాల ద్వారా దోమలను భయపెట్టి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రాబోయే రోజుల్లో ఆ బాబా పేటెంట్స్ రైట్ తీసుకుంటే తప్పకుండా అది బ్రహ్మాండమైన బిజినెస్ కాబోతుంది. అట్లా వినూత్నమైన. ఇక ఈరోజు మా మిత్రుడు ఒక ఆయన అమెరికా నుంచి వచ్చారు, శేఖర్ గారు అని. వారు రేడియేషన్, సెల్ ఫోన్ రేడియేషన్, వాటి యొక్క ఎఫెక్టు, బాడీ మీద జరిగే నష్టాలను చాలా బ్రహ్మాండంగా ప్రజెంట్ చేస్తున్నారు. వారితో కూడా మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేసి సమాజానికి అంతా వారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుత్వ ఉద్యోగులకు పెనుభూతంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేయడంతో పాటుగా ఆదాయ పన్ను పరిమితిని 5 లక్షలకు పెంచాలన్న తమ డిమాండ్లను రాష్ట్ర స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు తెలిపారు.
హైదరాబాద్లో జరుగుతున్న స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి టీఎన్జీఓ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో వాహనాల్లో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు రామకృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటుగా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తాము డిమాండ్ చేస్తామని ఆయన వివరించారు. ఈరోజు తెలంగాణ ఎన్జీఓస్ యూనియన్ రాష్ట్ర స్టాండింగ్ కౌన్సిల్ హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరగబోతోంది. ఇందులో ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం స్టేట్ స్టాండింగ్ కౌన్సిల్ నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు పెనుభూతమైన సిపిఎస్ అంశాన్ని రద్దు చేసి వెంటనే ఓపీఎస్ సిస్టాన్ని అమలు చేయాలని ఒకటి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని కూడా 2.5 లక్షల నుంచి 5 లక్షలకు పెంచి సేవింగ్స్ 1.5 లక్షల నుంచి 3 లక్షలకు సేవింగ్స్ పెంచాలని ఒకటి, మరి ఉద్యోగులకు రావాల్సిన 1/7/2018 నుంచి రావాల్సిన పిఆర్సీ అమలు వెంటనే 65%తో పిఆర్సీ కూడా అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాబోతా ఉన్నాం. ముఖ్యంగా ఉద్యోగస్తులు మహబూబ్నగర్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొనబోతా ఉన్నారు. మరి ఉద్యోగస్తులు ఎన్నో రోజుల నుంచి ఈ సమస్యల నూతన జిల్లాలలో ఏర్పడిన తర్వాత ఉద్యోగస్తులకు 20% హెచ్ఆర్ఏ లాస్ చేసుకొని ఈరోజు 12%, 12.5%, 14%తో ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. జనాభాతో సంబంధం లేకుండా అన్ని జిల్లా కేంద్రాలకు ఒకే హెచ్ఆర్ఏ నిర్వహించాలి. ఎందుకోసం అంటే నూతన జిల్లాలలో ఏర్పడ్డ వాళ్ళందరూ మహబూబ్నగర్ జిల్లా నుంచే వెళ్ళి అక్కడ పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మహబూబ్నగర్ హెచ్ఆర్ఏ రావాల్సిన అవసరం ఎంత ఉన్నది, అది న్యాయమైన డిమాండ్. అలాగే ప్రతి జిల్లాలకు క్యాడర్ స్ట్రెంత్ కూడా లేకుండా జిల్లాలైతే పెంచినారు కానీ ఉద్యోగుల సంఖ్య పెంచలేదు. ఉద్యోగులకు ఎప్పుడైతే పని భారం అధికమవుతోంది, జిల్లాలకు విభజన తర్వాత ప్రజలకు కరెక్ట్గా సమస్యల పరిష్కారం కావాలంటే, పరిపాలన సౌలభ్యంగా జరగాలంటే ఉద్యోగుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి జిల్లాకు కూడా పూర్వపు మహబూబ్నగర్ జిల్లా ఏదైతుందో అదే జిల్లా క్యాడర్ స్ట్రెంత్ ఉద్యోగుల నుంచి 4వ తరగతి 1987 తర్వాత గ్రూప్ 4 డిఎస్సి నిర్వహించలేదు. గ్రూప్ 4 డిఎస్సి నిర్వహించినట్లయితే అటెండర్లు, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు పోస్టు ఫిలప్ అయినైతే అన్ని ఖాళీలు పూర్తి అయ్యి అటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. అలాగే ఉద్యోగులకు పనిభారం తక్కువై ప్రజలకు ఇంకింతమైన పరిపాలన సౌలభ్యం కుదురుతుందని ఆ విధంగా ఈరోజు స్టేట్ స్టాండింగ్ కౌన్సిల్లో నిర్ణయం తీసుకొని ప్రభుత్వం మీద డిమాండ్ పెట్టబోతా ఉన్నాం. దానికి ప్రభుత్వం కూడా ఈరోజు రెండోసారి ఎన్నికల్లో కూడా ఉద్యోగస్తులు ప్రభుత్వానికి అండదండలుగా ఉండి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వమే మరి తెలంగాణ ఉద్యోగుల కోరికలు డిమాండ్ పరిష్కారంలో చొరవ చూపుతుందని ఒక ఆశతో ఉన్నారు. కాబట్టి ఆ ఆశను నిరాశపరచకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ సమస్యలపై నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై టీఎన్జీఓస్. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. జిల్లాలోని గ్రామాలను 3 విడతలుగా విభాగించి ఎన్నికల్ని నిర్వహించేందుకు అధికారులు కసరత్తును ముమ్మరం చేశారు. మొదటి విడతగా నారాయణపేటతో పాటుగా మక్తల్, దేవరకద్ర మండలాల్లోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతుంది. కొత్త సంవత్సరం మొదటి రోజే సాయంత్రం 4 గంటలకు పంచాయతీ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేసి అందరికీ వేడి పుట్టించారు. మొదటి విడత ఈ నెల 7 నుండి నామినేషన్ల స్వీకరణ ఉండడంతో ఆయా గ్రామాల్లో పోటీ చేసే అభ్యర్థులంతా గెలుపు కోసం ఎవరికి వారే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పక్క అన్ని పంచాయతీలను ఏకగ్రీవం చేసుకునేందుకు అధికార పార్టీ తనదైన శైలిలో పావులు కదుపుతుంది. అధికార పార్టీ ప్రయత్నాలకు ధీటుగా ప్రత్యర్థి పార్టీలు పోటీల్లోకి దిగేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారు. బరిలో నిలిచే అభ్యర్థులకు సంక్రాంతి పండుగ సంతోషం లేకుండా పోయింది. ఇక ఎన్నికల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుని రెడీ అయింది. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి ప్రస్తుతం శిక్షణ నిర్వహించి పూర్తిస్థాయి అవగాహన కల్పించే పనిని అధికారులు వేగవంతం చేశారు. మద్దూర్ మండలం పెదిరిపాడు గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఇంటికి 100 బడికి చందా కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామంలో పర్యటించి ప్రతి ఇంటి వద్ద నుంచి 100 రూపాయలు వసూలు చేశారు. మొత్తం 4000 రూపాయలను పోగు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూర్యనాయక్ తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మన పాఠశాలలో ఉండే టాయిలెట్స్ కానీ వాటర్ సౌకర్యం కొరకు కానీ చిన్న చిన్న హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్ సబ్బుల కొరకు వీటి కొరకు చందాలు వసూలు చేయమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే మేము ఈరోజు
బెదిరిపాడు గ్రామంలో ఇంటింటికి వెళ్ళి సందర్శించి చందాలు కలెక్ట్ చేయడం జరిగింది. ఇంటికి 100 బడికి చందా అనే నినాదంతో మేము ఈరోజు మార్నింగ్ సెషన్ మొత్తము చందాలు కలెక్ట్ చేయడం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు అందరం కలిసి మార్నింగ్ సెషన్ చందా కలెక్ట్ చేయడం జరిగింది. కేరళలోని పవిత్ర శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించి దర్శనం చేసుకోవడం, ఆలయ ప్రవేశానికి మద్దతుగా కేరళ ప్రభుత్వం వ్యవహరించడాన్ని నిరసిస్తూ నాగర్ కర్నూల్లో అయ్యప్ప స్వాములు నిరసన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని పురవీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా కేరళ సీఎంకు వ్యతిరేకంగా అయ్యప్ప స్వాములు నినాదాలిచ్చారు. జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం టెక్కుచో పేరిట విద్యార్థులు తయారు చేసిన పలు ప్రయోగాలకు సంబంధించిన ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని పాలమూరు పట్టణ ప్రముఖులు సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సమాజ హితం కోసం ప్రజల్లో విజ్ఞానం పట్ల మరింత అవగాహన పెంచడానికి జేపీఎన్సీఏ యాజమాన్యం చేసిన కృషిని తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఇలాంటి ప్రదర్శనలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోవాలని అంటున్న మనోహర్ రెడ్డితో మా ప్రతినిధి పసుపుల శ్రీనివాస్ ముఖాముఖి. సైన్స్లో నూతన ఆవిష్కరణలను ఆవిష్కరించడమే ధ్యేయంగా జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో మహబూబ్నగర్ పట్టణంలోని షాలిమార్ ఫంక్షన్ హాల్లో ఇవాళకి 2వ రోజుగా టెక్ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగడంతో పాటుగా శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగాల్లో వచ్చిన అనేక నూతన మార్పులను కళ్ళకు కట్టొచ్చినట్లుగా చేస్తూ ఎంతోమంది ఆహుతులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం మహబూబ్నగర్ పట్టణానికి చెందిన సీనియర్ సిటిజన్ ప్రముఖ న్యాయవాది అయిన మనోహర్ రెడ్డి సార్ ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. సార్కు ఇందాకే ఈ కార్యక్రమాన్ని తిలకించారు. సార్ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా ఈ టెక్ ఉత్సవం మీకు ఎలా అనిపించింది సార్? ఈ ఉత్సవం చాలా బ్రహ్మాండంగా అనిపించిందండి. మా చిన్నతనంలో ఇటువంటి ఉత్సవాలు మేము ఎప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడున్న జనరేషన్కు ఇటువంటి ఉత్సవాలు చాలా అవసరం, చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే పిల్లలు చదువుకున్న దానికన్నా ప్రాక్టికల్గా చూస్తే ఇంకా చాలా సంతోషపడతారు, చాలా ఆనందపడతారు. దాంతో చాలా కొత్త విషయాలు వాళ్ళు నేర్చుకుంటారు. సపోజ్ వాళ్ళు ఇప్పుడు ఒకటి కార్యక్రమం ఇక్కడ పెట్టినారు, ఒక టీవీ ప్రోగ్రామ్ కూడా దాంట్లో చూపించినారు వాళ్ళు. ఈ జేపీఎన్సీ కాలేజ్ వాళ్ళు పట్టణంలో మొదటి నుంచి కూడా పర్యావరణం మీద, ప్లాస్టిక్ మీద చాలా కష్టపడుతూ మట్టి వినాయకులనే పెట్టాలి, వేరే వినాయకులను కలర్ వినాయకులు పెట్టొద్దు, దాంతో వాతావరణం పొల్యూట్ అయిపోతుందని వాళ్ళు పట్టణ ప్రజలకు, విద్యార్థులకు అందరికీ చెప్తా ఉన్నారు. ఇప్పుడు మేము చూస్తే ఏమనిపించిందంటే, ఒకటి చూస్తే ఒక ఆవు మన హైదరాబాద్ పట్టణంలో అనుకుంటే ఒక ఆవు ఆపరేషన్ చేయబడ్డది. వెటర్నరీ డాక్టర్ దాన్ని ఆపరేషన్ చేసి తీస్తే 40 కిలోల పేపర్ బ్యాగ్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ దాని కడుపులోకి వెళ్ళి బయటకు తీయడము, దాంట్లో కొన్ని చీలలు, కొన్ని స్క్రూలు అటువంటివి కూడా దాని కడుపులో ఉండిపోవడము, అది ఇబ్బంది పడుతుంటే చూసి దాన్ని వెటర్నరీ హాస్పిటల్ తీసుకొని పోయి ఆ డాక్టర్ చేస్తే ఒక జంతువులోనే అటువంటి ప్లాస్టిక్ పోయిన తర్వాత అక్కడక్కడ మనం రోడ్ల పని చూస్తుంటాం, ఆవులు కాకులు కాగితాలు తింటూ ఉంటాయి. అయితే దాంతో ఏమంటుంది, పాలు తీసుకుంటే మనకు వాతావరణంలో పాలు కూడా చెడిపోతాయి. అటువంటి పాలను మనం సేకరించినా, పిల్లలు సేకరించినా లేనిపోని ఇబ్బందులకు గురవుతారు. ఇవన్నీ చూసేటందుకు కొరకు మనకి ఎక్కడో తెలియదు, ఆ పూటకు చూస్తాము, మళ్ళీ మర్చిపోతాం. అట్లా కాకుండా ఈ పిల్లలకు ఈ వయసు నుంచే పిల్లలకి ఇటువంటివన్నీ చూపించి నేర్పిస్తే కొత్త కొత్త విషయాలు ఎంతో వాళ్ళకు మనసుకు పడుతుంది. వాళ్ళు కూడా ఇంకా కొత్త విషయాలు కనుక్కుంటేందుకు కొరకని ఉత్సాహపడతారు. అయితే ఈ కార్యక్రమం ఈరోజు చేసింది ఏమైందంటే ఓన్లీ పట్టణ ప్రజలకే, పట్టణ విద్యార్థులకే సరిపోయింది. అట్లా కాదు, జిల్లాలో ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయో ముఖ్యంగా ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చూపిస్తే వాళ్ళు కూడా కొంత నేర్చుకుంటారు. ఒక 100 మంది చూపిస్తే 5 మంది నేర్చుకున్నా కూడా అది ఎంతో సద్భావన జరుగుతూ ఉంటుంది. కనుక ఈ S9 వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని పిల్లలు, పట్టణ ప్రజలు చూసేందుకు కొరకు కొన్ని సీన్స్ తీసుకుంటూ ఉంటే నేను కూడా గమనించినాను. వారి ద్వారా నేను S9 చాలా కృషి చేస్తూ ఉంది. కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త న్యూస్, ఎక్కడెక్కడున్న వాస్తవాలు బయటకు తీసుకొస్తూ ఉంది. పట్టణంలో ఈ ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలి. కనుక వారికి నేను ఈ సంక్రాంతి తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. వారి ద్వారా మీకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇంకొక విషయం సార్, ఇందాక జేపీఎన్సీ కళాశాల చైర్మన్ KS రవికుమార్ గారు మాట్లాడుతూ మాకు ఎంతో ఆప్తుడు, పాలమూరు పట్టణానికి ప్రముఖుడైన మనోహర్ రెడ్డి సారు ఇటువంటి ఎక్కడెక్కడో జరుగుతున్న టెక్ ఉత్సవాలు కాదండి,
లోకల్లో మీ కళాశాల తరపున చేయండి అని వారు ఇచ్చిన ప్రోత్సాహంతోనే మేము ఈ కార్యక్రమాన్ని చేశారని వాళ్ళు అన్నారు సార్. దాంతోపాటు ఎంతోమంది మీ కృషిని కూడా అక్కడ శ్లాఘించారు సార్. దీన్ని ఎలా ఫీల్ అవుతారు సార్ మీరు? లేదు, అది బాధ్యత. నేను ఏమనుకుంటానంటే ఒకటి ఇడిచిపెట్టొద్దు. ఏదే కానీ మనం చూస్తే మన మనసులోనికి ఏదైనా వస్తే ఎవరైతే చేస్తూ ఉంటో ఎదుటి వ్యక్తి మనం చెప్పి చేసేందుకు కొరకు మనం ప్రయత్నించాలి. నేను పేపర్లో చూసినాను, తక్కువ కరెంటుతోనే ఒక మోటార్ కనుక్కున్నాడు ఒక ఇంజనీరింగ్ విద్యార్థి అని ఓ దగ్గర చదివిన. చిన్న బ్యాటరీతో నా పెద్ద మోటార్ నడిచేందుకు ఒకటి కనుక్కున్నాడని చెప్పి ఒక విద్యార్థి దగ్గర గమనించిన. ఊర్లలో రోడ్స్ ఉండవు పొలాల దగ్గరికి పోయేటందుకు కొరకు, చిన్న మోటార్ ఉంటే పోవచ్చు కూర్చొని అనేది ఒక విద్యార్థి కనుక్కున్నాడని గ్రహించిన. రవి దగ్గర మాట్లాడుతూ, అయ్యా ఇంతమంది పిల్లలు ఇవన్నీ కనిపెడుతుంటే మన పిల్లలు ఏం కనిపెట్టలేరా, మీరు ఎందుకు వారికి ఉత్సాహం చేయరు, ఎందుకు ఉత్సాహం కల్పించరు, ఏదైనా 4 పైసలు ఖర్చు అయితే కూడా మీరు ఎందుకు సహాయం అని చెప్పి నేను చెప్పడంతో వారు దాన్ని లెక్కలోకి తీసుకొని లేదు తప్పకుండా చేస్తామన్నా, మీకు ఒక 2-3 ఇయర్స్లో మేము చూపిస్తాం చూడు మా కాలేజ్ అని చెప్పిండు. ఆ వాగ్దానం ప్రకారంగా లాస్ట్ ఇయర్ కూడా చేసిండ్రు వాళ్ళు, ఈసారి ఇంకా బ్రహ్మాండంగా చేసిండ్రు. ఇంకా బ్రహ్మాండంగా చేయాలి. విద్యార్థులు వీటితో కొత్త విషయాలు నేర్చుకున్నవి కాక వాళ్ళ మనసులోనే ఉంచుకోకుండా ప్రజలకు తెలిపేటందుకు వరకు ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఎంతో ఉపయోగపడుతుందని నా ఆకాంక్ష. కనుక ఇది చాలా మంచి కార్యక్రమం. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మన పట్టణంలో జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇది మనోహరెడ్డి సార్ అభిప్రాయం. ఇలాంటి ఎగ్జిబిషన్లు అంటే నూతన ఆవిష్కరణలు చేసే ఇలాంటి కార్యక్రమాలు మహబూబ్నగర్ పట్టణానికే పరిమితమైతే పెద్దగా ప్రయోజనం లేదని, ఇలాంటి కార్యక్రమాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించి పర్యావరణానికి మేలు చేసే అంశాలపై ప్లాస్టిక్ రహిత ఉమ్మడి పాలమూరు జిల్లాపై ప్రజలకు అవగాహన కల్పించాలంటే ముందుగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తే వారి ద్వారా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి తద్వారా సమాజాభివృద్ధి ప్లాస్టిక్ రహిత ప్రపంచాన్ని సృష్టించడానికి క్రమంగా వీలవుతుందని సార్ అభిప్రాయపడుతున్నారు. వారి ఆశయాలు ఫలించాలని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల నిర్వహిస్తున్న ఇలాంటి టెక్ ఉత్సవాలు స్ఫూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఎన్నో రావాలని మనమంతా ప్రగాఢంగా ఆశిద్దాం. కెమెరామెన్ అశోక్తో పసుపుల శ్రీనివాస్, S9 న్యూస్, మహబూబ్నగర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. శబరిమల ఆలయ ఘటనలో కేరళ ప్రభుత్వంపై మండిపడ్డ అయ్యప్ప స్వాములు. పాలమూరులో భారీ నిరసన ర్యాలీ. రెండో రోజు కొనసాగిన జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల టెక్ ఉత్సవ్ ప్రదర్శనలో తిలకించడానికి బారులు తీరిన పాఠశాల కళాశాలల విద్యార్థులు. టీఎన్జీఓ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశానికి తరలివెళ్లిన సంఘం నాయకులు, ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కారం కోసం డిమాండ్ చేస్తామన్న టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు. ఇక ఈ బులెటిన్ తిరిగి మీరు యూట్యూబ్ లో వీక్షించాలనుకుంటే S9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా S9 న్యూస్ MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.